హాయ్ ఫ్రెండ్స్, చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవన్నీ చేప ముక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ పసుపు, ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుని నిండా పట్టేలాగా పెట్టుకుని ఒక అరగంట మనం పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఒక అరగంట తర్వాత కొంచెం బాండీలో నూనె వేసుకొని ఒక్కొక్కటిగా మనం ముక్కలన్నీ బాండీలో సరిపడగా మనం చదురుకొని వేసుకుందాము. వేసి బాగా వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మెల్లిమెల్లిగా తిరిగేసుకోవాలండి, బాండీని అంటుకోకుండా. అలా ఒకటొకటిగా తిరిగేసుకొని అలాగ మళ్ళీ 2 నిమిషాలు అటు కూడా వేగనివ్వాలి. ఇలాగే ఈవెన్గా అన్నీ వేపుకోవాలండి. ఇలాన్నీ మన చేప ముక్కలన్నీ కూడా ఇలాగే వేపేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ మెల్లిమెల్లిగా వేపుకోవాలి అన్నీని. ఇవి వేగాక పక్కకు తీసేసుకున్నాక మిగతా ముక్కలు కూడా అలా వేసుకొని బాగా వేపుకోవాలి. అలా 2 నిమిషాలకు ఒకసారి తిరిగేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇలా వేగాక ఇక బాగా ఇలా వేగనియండి. ఇలా ఫస్ట్ టైం తీసేసి సెకండ్ టైం కూడా వేసుకొని ఇలా వేపాము. ఇలా బాగా వేగిన తర్వాత అన్నీ పక్కకు తీసేసుకుందాము ప్లేట్లోకి. ఇంత డ్రైగా వేపుకోవాలండి, అప్పుడు ఫిష్ ఫ్రై బాగుంటుంది. వేగిన మట్టుకి అన్నీ కూడా పక్కకు తీసేద్దాము. బాగా ఎంత డ్రైగా వేగినాయో అలా వేపుకోవాలండి. ఇలా వేగిని పక్కకి తీసేసుకుందాం. ఇలా వేగలేని కొంచెం చూసుకొని మళ్ళీ తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని పక్కకి నూనెలోకి బాగా వేపుకోవాలి. ఇలా వేగలేని ముక్కలు కొంచెం అలాగా తిరిగేసుకొని వేగిన మట్టుకి తీసేసుకోవాలి. ఇవి మళ్ళీ 1 నిమిషాలు వేగనిద్దామండి. ఇవి కూడా వేగాయి. వీటిని కూడా పక్కకి తీసేసుకుందాము. ఇదే బాండీలో మనం ఇప్పుడు చేప ముక్కలన్నీ వేపి తీసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు అన్నీ కలిపి నూరిన పేస్ట్ అండి. మనం ఎగురికి నూరుకుంటాం కదా, అది కూడా మసాలా కొంచెం వేగిన తర్వాత ఈ చేప ముక్కల్ని తీసుకెళ్ళి అందులో వేసేసి అంతా బాగా కలిసేలాగా వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ కొంచెం చల్లుకుంటే కొంచెం బాగుంటుందండి. కారం తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం సన్నగా తరుక్కొని కరివేపాకు కూడా మనం తరుక్కొని పెట్టుకుని వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా అన్నీ బాగా వేపుదాము. ఇలా బాగా వేపుకోవాలండి. కారం అంతా కొత్తిమీర అంతా కూడా దానికి పట్టుకునేటట్లు మనం కలుపుకుందాము. బాగా డ్రైగా వేగినాయి కదా ఫ్రెండ్స్, ఇలా బాగా డ్రైగా వేపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మన చేపల వేపుడు రెడీ అయ్యింది.